పశ్చిమాసియాలో మళ్లీ చర్చల పర్వానికి తెరలేచింది. 6 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్పై జరపతలపెట్టిన భారీ సైనిక దాడిని విరమించుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సోమవారం నుంచే ఇరాన్తో కొత్తగా చర్చలు ప్రారంభిస్తామని ట్రంప్ తెలిపారు. ఈ ప్రకటనతో క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. యుద్ధం అలాగే కానీ ఈ రేట్లు ఇంకా తగ్గిపోయాయి. ఒక్క రేట్లు మాత్రమే కాదు, చాలా సమస్యలు చక్కబడతాయి. కానీ వీటన్నింటి మధ్య ఓ డౌట్ అయితే కొడుతోంది. నిజంగానే యుద్ధం ఆగిపోతుందా? మళ్ళీ చర్చలు, షరతులు అవే. జనాన్ని చంపాలనుకోవడం లేదన్న ట్రంప్. చర్చల పేరుతో ఇదో డ్రామానా? ట్రంప్ నైజం తెలిసిన వారిలో డౌట్స్. అధికారికంగా ఇరాన్తో చర్చలు ప్రారంభమని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. అయితే ఎప్పటిలానే ఈ చర్చలపై ఎవరూ అంత గట్టి నమ్మకం పెట్టుకోలేదు. ఎందుకంటే ప్రతిసారి ఇలానే చెప్పి చివరకు మళ్లీ దాడులు ప్రారంభమవుతాయనేది వారి నమ్మకం. అయితే యుద్ధం ఆగాలనేదే అందరి ధ్యేయం కాబట్టి ఈసారైనా ఎండ్ డీల్ కుదురుతుందనే అంచనాలో కొందరున్నారు. ఈసారి కూడా చర్చల్లో ప్రధానంగా హర్ముజ్ జలసంధి వివాదం, ఇరాన్ అణు నిరాయుధీకరణ అంశాలపైనే ఫోకస్ పడనుంది. ఇదే విషయాన్ని ట్రంప్ కూడా చెప్పుకొచ్చారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే లక్ష్యంతో ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు ప్రారంభించిన సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పట్నుంచి ఏప్రిల్ 11 వరకు దాడులు కొనసాగగా తాత్కాలిక విరమణ ఒప్పందం అప్పట్లో కుదిరింది. ఆ తర్వాత తిరిగి పరస్పర దాడులు జరిగాయి. కొన్ని రోజులు విరమణ పాటించాయి. అయితే జూన్ 30 తర్వాత తిరిగి యుద్ధం ప్రారంభం కాగా గత వారం వాటికి బ్రేక్ పడింది. ట్రంప్ తాజా ప్రకటనతో ఆగస్టు 3న చమురు ధరలు భారీగా పడిపోయాయి. క్రూడ్ ఆయిల్ రేట్లు బ్యారెల్కి $80 వరకు దిగివచ్చింది. దీంతో జనం కంటే క్రూడ్ ఆయిల్ ట్రేడర్లు ట్రంప్ మాటలని నమ్ముతున్నట్లు అర్థమవుతోంది. జూలై నెలలో దాడులు తిరిగి ప్రారంభమవడంతో యుద్ధం మళ్లీ తీవ్రమవుతుందనే ఆందోళనలు పెరిగాయి. ఇరాన్పై చాలా కఠినంగా దాడి చేస్తామని, ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. అయితే శనివారం ఆయన వెనక్కి తగ్గి ఒప్పందానికి కావలసిన వాతావరణం ఏర్పడిందని ప్రకటించారు. స్వయంగా సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వంటి మిత్ర దేశాలతో పాటు ఇరాన్ కూడా దాడిని నిలిపివేయాలని తనను కోరిందని ట్రంప్ చెప్పారు. అయితే ట్రంప్ను తాము అలాంటిదేమీ కోరలేదని ఇరాన్ ఖండించింది. ఈ ఖండనల సంగతి పక్కన పెడితే యుద్ధ విరమణ చర్చలకు కూర్చున్న ప్రతిసారి చెప్పుకునేదే ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం ఏం చేయాలని, అలానే అమెరికా ఫ్రీజ్ చేయించిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని. ఈ 2 షరతులు అమెరికా ఇరాన్కి సంబంధించినవి. వాటితో పాటు హర్ముజ్ జలమార్గంలో రవాణా సాఫీగా సాగాలనేది మిగిలిన ప్రపంచ దేశాలకు సంబంధించిన విషయం. ఇవి మినహా ఇరాన్, అమెరికా మధ్య కుదరని షరతులు అంటూ పెద్దగా ఏమీ లేవు. లెబనాన్పై కూడా దాడులు ఆపాలనేది ఇరాన్, ఇజ్రాయెల్ కోణంలో పెట్టిన షరతు కాగా ఇక ఇప్పటి 6వ దఫా చర్చలు ఏం తేలుస్తాయనేది చూడాలి.